కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళదాం. సో నేను కొన్ని గ్రాఫికల్ ప్లేట్స్ లో ఈ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే మీడియాకి చాలా బ్రీఫింగ్ జరిగిపోయింది. మీడియాలో సమావేశంలోనే వారు చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ టెర్రర్ దాడులు చేశామని చెప్పారు. కానీ దాన్ని కొంచెం తెలుగులో నేను ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం 9 టార్గెట్స్, అందులో 9 టార్గెట్స్ చూసినట్లయితే మొదటి 5 టార్గెట్స్ పాకిస్తాన్ ఆక్రమిత భారత భూభాగంలో జరిగింది, అంటే పిఓజేకేలో జరిగాయి. బట్ మిగతా 4 పాకిస్తాన్లో జరిగాయి, అంటే ఇంటర్నేషనల్ బార్డర్లు కూడా క్రాస్ చేసి మనం దాడి చేశాం. అందులో ఒకటి బహవల్పూర్ 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి దాడి చేయడం జరిగింది. 100 కిలోమీటర్ల లోపలికి ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి బహవల్పూర్లో దాడి చేయడము. అండ్ మురిట్కేలో 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి అక్కడ దాడి చేయడము. గుల్పూర్లో సవాయ్ క్యాంప్, అదేవిధంగా బిలాల్ క్యాంప్, కొట్లీ క్యాంప్, బర్నాలా క్యాంప్, సర్జాల్ క్యాంప్, మెహమూనా క్యాంప్, ఇవన్నిటిలో కూడా దాడి చేయడం జరిగింది. అండ్ ఇందులో నేను కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఫోటో. ఇందులో మనకు డీటెయిల్గా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా మనకు తెలుస్తుంది. సో సవాయ్ నాలా, సయ్యద్ నా బిలాల్, అదేవిధంగా మస్కరే అక్సా, చేలాబందీ, అబ్దుల్లా బిన్ మసూద్, దులాయ్, గర్హీ హబీర్, ఇట్లా అన్ని పేర్లు 21 ప్లేసెస్, 21 అటాక్స్ జరిగాయి. 9 ప్లేసెస్లో, 9 టెర్రర్ క్యాంప్స్లో 21 ప్లేసెస్లో అటాక్ చేశారు. ఇప్పుడు మనం గమనిస్తే ఇది పిఓజేకే ఎల్ఓసి, ఇది ఈ పింక్ కలర్ లో ఉన్నది లైన్ ఎల్ఓసి అంటారు, అంటే పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం. ఇదంతా పిఓజేకే, ఇదంతా పిఓజేకే, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం. సో పిఓజేకేలో జరిగిన అటాక్స్ ఇవి. అండ్ ఈ బ్లాక్ కలర్ బార్డర్ ఇంటర్నేషనల్ బార్డర్. సో ఇంటర్నేషనల్ బార్డర్ దాటి కూడా అటాక్స్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ బార్డర్ దాటి ఆల్మోస్ట్ 4, అండ్ ఒకటి ఇంటర్నేషనల్ బార్డర్కి ఆనుకొని ఉన్న ప్లేస్, అండ్ మిగతా ఇవన్నీ కూడా అటాక్స్ అన్నీ కూడా పిఓజేకేలో జరిగాయి. సో ఇందులో ఆల్మోస్ట్ ఈ టెర్రర్ అటాక్స్లో ఒక 80కి పైగా టెర్రరిస్టులు చనిపోయారని కథనాలు వస్తున్నాయి. ఇంకా అంతకు మించి కూడా నెంబర్ ఉంటుంది అని కూడా అంటూ ఉన్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చేసింది. అండ్ పాకిస్తాన్లో ఇప్పటికే బ్యాంకుల వద్ద జనాలు గుమిగూడినట్టుగా తెలుస్తోంది. ఇమీడియట్ గా డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి అందరూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని మనకు ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఎందుకంటే యుద్ధం వచ్చింది అని అంటే పాకిస్తాన్ పరిస్థితి చాలా అతలాకుతలమయ్యే అవకాశం ఉంది. అండ్ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు ఇప్పుడు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. భారతదేశం స్టాక్ మార్కెట్లు మాత్రం చాలా పటిష్టంగానే ఉన్నాయి. అండ్ ఇంకోవైపు చూస్తే ఇందులో ఇంకొంచెం డీటెయిల్డ్ ఇమేజ్ ఇది. దీంట్లో నేను ఇందాక చూపించినట్టుగా ఇది ఈ చిన్న చిన్న లైన్స్ అన్ని కూడా పాకిస్తాన్ ఆక్రమిత ఎల్ఓసికి సంబంధించినటువంటి ప్లేసెస్ ఇవి. ఈ పింక్ లైన్ వచ్చేసి ఎల్ఓసి, అండ్ ఈ బ్లాక్ లైన్ ఇవి వచ్చేసి ఇంటర్నేషనల్ బార్డర్. సో ఇందులో చూస్తే ముజఫరాబాద్లో జరిగిన అటాక్స్ 2 ప్లేసెస్, అండ్ కొట్లీలో 2 ప్లేసెస్, గుల్పూర్లో ఒక ప్లేస్, కొట్లీలో ఒక ప్లేస్, అండ్ భీంబర్లో ఒక ప్లేస్, అదేవిధంగా సియాల్కోట్లో, ఇది ఇంటర్నేషనల్ బార్డర్ దాటిన ప్లేస్, ఇది సియాల్కోట్లో ఒక అటాక్ చేశారు. అండ్ మురిట్కేలో ఒక అటాక్ జరిగింది. ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ బహవాల్పూర్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్, 100 కిలోమీటర్లు ఇంటర్నేషనల్ బార్డర్ దాటి చేసిన అటాక్ ఇది. బహవాల్పూర్లో అటాక్ జరిగింది. సో భారతదేశము పాకిస్తాన్కి వాళ్ళ పద్ధతిలోనే జవాబు చెబుతుంది అనడానికి ఇది నిదర్శనం. అండ్ అంతేకాదు ఇందులో కొన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. సవాయ్ నాలా క్యాంప్ గురించి మనం చెప్పుకోవాలి. సవాయ్ నాలా క్యాంప్ ఎల్ఓసికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. 30 కిలోమీటర్ల దూరంలో పిఓజేకేలో ఉన్నటువంటి ఈ భూభాగము ఎల్ఈటి, లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి మెయిన్ క్యాంప్గా కూడా చెప్తూ ఉన్నారు. 2024లో గుల్మార్గ్ దాడి కావచ్చు, లేకపోతే పహల్గామ్ అటాక్స్లో, ఇప్పుడు మొన్న జరిగిన పహల్గామ్ అటాక్స్లో ట్రైన్ అయినటువంటి ఉగ్రవాదులు ఇక్కడే ఈ సవాయ్ నాలా క్యాంప్లోనే ట్రైనింగ్ తీసుకొని వచ్చి పహల్గామ్లో దాడి చేశారు. సో అదే ట్రైనింగ్ క్యాంప్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి టెర్రర్ క్యాంప్. ఇంకోవైపు సయ్యద్ నా బిలాల్ క్యాంప్, ఇది ముజఫరాబాద్ దగ్గర ఉంది. ముజఫరాబాద్ అనేది కూడా మనం చూస్తే ఇక్కడ జేఈఎంకి సంబంధించినటువంటి స్టేజింగ్ ఏరియా అని చెప్తూ ఉంటారు. జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంగా కూడా చెప్తూ ఉన్నారు. సో అక్కడ దాడి చేశారు. అండ్ అంతేకాదు గుల్పూర్ క్యాంప్ కొట్లీలో ఉంది. సో ఇది 30 కిలోమీటర్ల ఎల్ఓసికి 30 కిలోమీటర్ల అవతల ఉంది. సో అక్కడ లష్కర్ తోయిబా బేస్ క్యాంప్, ఇది లష్కర్ తోయిబా బేస్ క్యాంప్ లో దాడి చేశారు. అండ్ బర్నాలా క్యాంప్ భీంబర్లో ఉంది. ఇది
9 కిలోమీటర్ల ఎల్ఓసికి అవతల ఉంది. సో అక్కడ కూడా దాడి చేశారు. అండ్ అబ్బాస్ క్యాంప్ కోట్లీలో ఉంది, 13 కిలోమీటర్ల అవతల, ఎల్ఓసికి 13 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటిది. అండ్ ఇక్కడ దాడి చేశారు. ఇక పాకిస్తాన్ భూభాగం డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ బార్డర్ దాటి చేసినటువంటి దాడులకు సంబంధించిన కూడా డీటెయిల్స్ చెప్తాను. ఇంటర్నేషనల్ బార్డర్ దాటినవి సర్జాల్ క్యాంప్ సియాల్కోట్ లో ఉంది. ఇంటర్నేషనల్ బార్డర్ కి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్ అది. అక్కడ దాడి చేయడం జరిగింది. అది ఎగ్జాక్ట్లీ మొన్న మధ్యనే 2025 మార్చి నెలలో 4 పీఓజేకే పోలీసులు లేదా జవాన్ల మృతికి కారణం వాళ్ళని చంపినటువంటి హంతకులు ఈ క్యాంప్ నుంచే, సర్జాల్ క్యాంప్లోనే ట్రైనింగ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఆ క్యాంప్ని కూడా ధ్వంసం చేశారు. అండ్ ఇంకోవైపు మెహమూనా జయా క్యాంప్, ఇది సియాల్కోట్లో ఉంది. ఇది ఇంటర్నేషనల్ బార్డర్కి అంటే పాకిస్తాన్ భూభాగంలో ఆల్మోస్ట్ బార్డర్ నుంచి 12 నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది, సియాల్కోట్లో ఉంది. సో ఇది హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి క్యాంప్. లష్కర్ తైబా, జైషే మహమ్మద్, అదేవిధంగా హిజ్బుల్ ముజాహిదీన్, ఈ 3 సంస్థలని చెప్తూ ఉన్నారు. అండ్ మర్కజ్ తైబా టెర్రర్ క్యాంపు 2008 26/11 ముంబై అటాక్స్లో డేవిడ్ హెడ్లీ కావచ్చు, లేకపోతే కసబ్ కావచ్చు, వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నటువంటి క్యాంప్స్. ఆ ట్రైనింగ్ క్యాంప్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మర్కజ్ తైబా మురిడ్కేలో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్. ఇది కసబ్ని, అదేవిధంగా డేవిడ్ హెడ్లీని, అండ్ అప్పుడు ముంబై దాడులకు ఎవరెవరైతే దాడుల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చినటువంటి ప్లేస్ ఇది. అండ్ ఇంకొక కీలకమైన స్థావరము జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మెయిన్ సెంటర్, అండ్ అది బహ్వాల్పూర్లో ఉంది. బహ్వాల్పూర్ మర్కజ్ సుభానల్లా టెర్రర్ క్యాంప్, అక్కడ ఇంటర్నేషనల్ బార్డర్కి 100 కిలోమీటర్ల దూరంలో ఇది బహ్వాల్పూర్. అండ్ ఇది మురిడ్కే, సియాల్కోట్, భీంబర్, గుల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్, అదేవిధంగా చకాంబ్రు. సో ఓవరాల్గా భారత త్రివిధ దళాలు ఫస్ట్ అందరూ అనుకున్నట్టుగా యుద్ధానికి వెళ్ళాలి అంటున్నాం. కానీ యుద్ధం అనేది ఎలా మొదలవుతుంది అనే దానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఇంతకుముందు చాలా విషయాలు చెప్తూనే ఉన్నాం. యుద్ధానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. సో కేవలం దాడి చేస్తేనే యుద్ధం కాదు, ఇంకా రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇప్పటికే పాకిస్తాన్కి ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడము, అండ్ ఇప్పుడు నిన్ననే ఒక స్టోరీ కూడా వస్తోంది, పాకిస్తాన్లో వరదలు రాబోతున్నాయి అని అలర్ట్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మనం సడన్ గా మొన్నటి వరకు వాటర్ కొన్ని ఆపేసి ఒక్కసారిగా డ్యామ్లో నుంచి వాటర్ వదులుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని నిన్ననే మనకు తెలుస్తున్నటువంటి అప్డేట్. సో అక్కడ వరదలకు సంబంధించిన చిక్కు, ఇంకోవైపు ఆర్థికంగా పెను నష్టం వాటిల్లుతోంది. ఈ ఎస్కలేట్ అవుతున్న కొద్దీ ఆర్థికంగా పాకిస్తాన్ చితికిపోతుంది అని మూడీస్ రేటింగ్స్ చెప్తూ ఉన్నాయి. ఓవైపు ఆర్థిక పరమైన యుద్ధము, ఇంకోవైపు నీటి యుద్ధము, ఇంకోవైపు డైరెక్ట్ గా సర్జికల్ స్ట్రైక్స్ లాంటి, ఎయిర్ స్ట్రైక్స్ లాంటి ఈ డైరెక్ట్ అటాక్ ఆన్ టెర్రర్ క్యాంప్స్. అండ్ ఇవాళ వ్యోమా సింగ్ ఎవరైతే వింగ్ కమాండర్ ఉన్నారో ఈ మీడియాకి బ్రీఫ్ చేస్తూ ఆమె చెప్పిన మాటలు ఇవి. సో హౌఎవర్ ఇట్ మస్ట్ బి సెడ్ దట్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు రెస్పాండ్ టు పాకిస్తానీ మిస్అడ్వెంచరస్ ఇఫ్ ఎనీ దట్ విల్ ఎస్కలేట్ ద సిచ్యువేషన్. సో మేము దాడి చేసిన దగ్గర కొలాటరల్ డ్యామేజ్ ఎక్కడా జరగకుండా చూసుకున్నాము. మామూలు సివిలియన్స్ ఎవరు చనిపోకుండా మేము చాలా జాగ్రత్తగా ప్రిసైజ్డ్గా ఈ అటాక్స్ చేశాము. ఎక్కడెక్కడ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి, ఆ టెర్రర్ క్యాంప్స్ ఏ ఉగ్రవాద కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయ్యాయి, ఎవరెవరు ఉగ్రవాదులు దాంట్లో ఉన్నారు, వీటికి సంబంధించిన క్లియర్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని వాటిపైన ప్రిసైజ్డ్గా దాడి చేశాము. ఆ దాడిలో కొలాటరల్ డ్యామేజ్ ఇంకా సివిలియన్స్ మీదనో ఎవరి మీదనో దాడి చేయలేదు, మేము ప్రిసైజ్డ్గా చేశాము. మిలిటరీ బేస్లను కానీ మిలిటరీకి సంబంధించినటువంటి వాటి మీద దాడి చేయలేదు. ఒకవేళ మిలిటరీ కనుక పాకిస్తాన్ మిలిటరీ కనుక ఇది అఫెన్సివ్ గా తీసుకొని రిటాలియేట్ చేస్తే, వాళ్ళు కనుక తిరిగి దాడి చేస్తే మేము ఫుల్లీ ప్రిపేర్డ్ గా ఉన్నాము. మేము వాళ్ళు మిస్అడ్వెంచరస్ గా ఏమైనా చేశారంటే కనుక మేము ఖచ్చితమైన జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అన్న మెసేజ్ ని కూడా భారత ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా పాకిస్తాన్కి వెళ్ళింది. సో ఇది ఓవరాల్ గా సింపుల్ డీటెయిల్స్. నేను ఇంకా లోతైన విశ్లేషణలోకి వెళదాము. మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గిరిధర్ గారిని అడుగుతాను.